వెల్కమ్ టు జ్ఞానప్రసూన ఆస్ట్రో ఛానల్. ఇవాళ వీడియోలో మనం తెలుసుకోబోయే విషయం ఏ మార్గం ద్వారా మనకు ధనం వస్తుంది అనే అంశం. మన ప్రపంచమే ఆర్థిక వ్యవస్థలో సమృద్ధి సాధించాలనే ఆలోచన తప్ప ఇంకేమీ ఆలోచించలేకపోయింది. జాతకంలో ఏ ఏ స్థానాలు ధనానికి సంబంధించిన స్థానాలు అనేది ఇప్పుడు చూద్దాము. సహజంగానే ధనస్థానం అంటే రెండవ స్థానం. ఒక జాతకంలో రెండవ స్థానాధిపతి రెండవ స్థానంలో ఉన్న గ్రహాల ద్వారా ధనం వచ్చే అవకాశాలు ఉంటాయి. ఈ రెండవ స్థానం మీ జీవితంలో చాలా ముఖ్యమైన స్థానం. మీరు ధనం ఎలా సంపాదించబోతున్నారో సూచించే స్థానం. రెండవ స్థానంలో ఉన్న శుభగ్రహాలు, రెండవ స్థానంలో ఉన్న పాపగ్రహాలు, రెండవ స్థానంలో ఏ గ్రహం లేకున్నా ఈ మూడు మీకు ధనాన్ని ఇచ్చే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు ఒక కర్కాటక లగ్న జాతకులకు రెండవ స్థానం రవి భగవానుని స్థానం. అప్పుడు రవి కారకత్వం ఆధిపత్య రీతిగా ధనం రావడానికి అవకాశం ఉంటుంది. ఉదాహరణకు ప్రభుత్వ ఉద్యోగం, తండ్రి ఆస్తి, ప్రభుత్వ కాంట్రాక్ట్స్, రాజకీయాలు, ఎలక్ట్రిసిటీ, మెరిసే వస్తువుల వ్యాపారం, వీటి ద్వారా ధనం వచ్చే అవకాశం ఉంటుంది. లేదా రెండవ స్థానంలో ఏదైనా గ్రహం ఉంటే, ఉదాహరణకు శుక్రుడున్నారు అంటే శుక్రుని కారకత్వ రీతిగా ధనం వచ్చే అవకాశం ఉంటుంది. అంటే హోటల్ బిజినెస్, మహిళలకు ఉపయోగపడే వస్తువుల ఉత్పత్తులు, రిసార్ట్స్, బ్యూటీ సెలూన్లు, ట్రావెల్కు సంబంధించిన వాటి ద్వారా ధనం. అంతేకాక ఫుడ్కు సంబంధించిన ఐటమ్స్, బేకరీ ఐటమ్స్, రెస్టారెంట్స్, ఈ రకమైన వ్యాపారాల వల్ల శుక్రుని కారకత్వ రీతిగా ధనం వస్తుంది. ఇందులో రెండవ స్థానాధిపతి రవి కారకత్వ రీతిగా వచ్చే ధనం పూర్తిగా జాతకునికి జీవితంలో ఉపయోగపడుతుంది. అయితే శుక్రుని కారకత్వ రీతిగా వచ్చే ధనం జస్ట్ జీవితం గడపడానికి మాత్రమే యూజ్ అవుతుంది. ఈ డిఫరెన్స్ అర్థమైందనుకుంటాను. రెండవ స్థానం ధనం వచ్చే మార్గం. ఈ స్థానాధిపతి కారకత్వ రీతిగా చేసే వృత్తులు పూర్తిగా విజయవంతమైనవిగా ఉంటాయి. దాని ద్వారా వచ్చే ఆదాయం బాగుంటుంది. అదే ఆ స్థానాధిపతి బలంగా ఉన్నారంటే ఆ వృత్తిలో 100% విజయం సాధిస్తారు. అయితే అదే సమయం ధనాధిపతి రవి బలంగా లేనప్పుడు రెండవ స్థానంలో అమరి ఉన్న గ్రహకారకత్వ రీతిగా చేసే వృత్తులలో ఆదాయం ఉంటుంది, కానీ పెద్దగా విజయం ఉండదు. అప్పుడు రెండవ స్థానాధిపతి రెండవ స్థానంలో అమరి ఉన్న గ్రహం ధనం వచ్చే మార్గానికి ముఖ్య పాత్ర వహిస్తారు. ఆ తర్వాత ఆరవ స్థానం. ఈ ఆరవ స్థానం అంటే మీ శ్రమ ద్వారా మీరు పొందగల ఆదాయాన్ని సూచిస్తుంది. అప్పుడు ఆరవ స్థానానికి సంబంధించిన పనికి వెళ్ళాలి. ఉదాహరణకు ఒక మేషలగ్నానికి ఆరవ స్థానం బుధుడి స్థానం కాబట్టి మేషలగ్న జాతకులు బుధుడికి సంబంధించిన రంగాలలో ఉద్యోగం చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఒక ఆడిటర్ ఆఫీసులో పనిచేయడం, లేదా వీళ్ళే ఆడిటర్కు సంబంధించిన చదువులు చదవడం, లాకు సంబంధించిన వృత్తులు స్వీకరించడం, కమిషన్ ఏజెంట్గా పనిచేయడం, బ్రోకరేజ్, ఎగుమతి దిగుమతి రంగాలలో పనిచేయడం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఉద్యోగాలను పొందడం, ఇలా బుధుడి కారకత్వ వృత్తులలో ఉద్యోగం దొరికి ఆదాయాన్ని పొందే అవకాశాలు ఉంటాయి. అదే ఆరవ స్థానంలో అమరి ఉన్న గ్రహ కారకత్వ వృత్తులు పెద్దగా విజయాన్నివ్వవు. ఉదాహరణకు ఇదే మేషలగ్నం, ఆరవ స్థానాధిపతి బుధుడు, అయితే ఆరవ స్థానంలో గురువు ఉన్నారు. ఒకవేళ వీళ్ళు గురువుకు సంబంధించిన వృత్తి ఉద్యోగాలలో ఉండి డబ్బు సంపాదిస్తారు, బట్ తృప్తి ఉండదు. గురు కారకత్వ వృత్తులు అంటే బ్యాంకింగ్, టీచింగ్, ఫైనాన్షియల్ సెక్టర్స్లో ఉద్యోగం ఉంటుంది, కానీ పూర్తిగా సంతృప్తి ఉండదు.
ముఖ్యంగా ఆ స్థానాధిపతుల ద్వారా ధనం వస్తుంది. ధనం వచ్చే స్థానాలు అంటే 2, 6, 10, 11 స్థానాలు. సో ఈ స్థానాధిపతుల వల్ల ధనం వచ్చే అవకాశాలు ఏర్పడతాయి, లేదా ఆ స్థానాల్లో అమరి ఉన్న గ్రహాల ద్వారా ధనం వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ మీకు ఇంకొక సందేహం కూడా వస్తుంది. ఒకవేళ ఈ 2వ స్థానంలో 2, 3 గ్రహాలు ఉంటే అన్నప్పుడు ఖచ్చితంగా మిశ్రమ వృత్తులు ఉంటాయి. కొన్ని రోజులు కంప్యూటర్స్కు సంబంధించిన వృత్తులు, ఇంకొన్ని రోజులు మెడికల్ షాప్లో వర్క్ చేయడం, ఒకటికి మించిన వృత్తులలో ఇన్వాల్వ్ కావడం, ఒకే విధమైన వృత్తి లేకుండా పోవడం ఉంటాయి. ఇంకా రుణాల ద్వారా వచ్చే ధనాన్ని కూడా 6వ స్థానం సూచిస్తుంది. అప్పుడు 6వ స్థానాధిపతి వృత్తులు, 6వ స్థానంలో ఉన్న గ్రహాల రీతిగా ధనం వస్తుంది. 1 2వ స్థానం, 2 6వ స్థాన రీతిగా, ఆ తరువాత 10వ స్థాన రీతిగా చేసే ఉద్యోగం లేదా వ్యాపారం ద్వారా రెండింటిని తీసుకోవచ్చు. ఇప్పుడు ఒక కుంభలగ్న జాతకులకు 10వ స్థానం వృశ్చికం, అధిపతి కుజుడు. కుజుడి కారకత్వ వృత్తులు చేయవచ్చు, లేదా కుజుడి కారకత్వానికి సంబంధించిన ఉద్యోగాలు చేయవచ్చు. సో 2వ స్థానం ధనం వచ్చే మార్గాన్ని సూచిస్తుంది, 6వ స్థానం చేసే ఉద్యోగాన్ని సూచిస్తుంది, 10వ స్థానం ఉద్యోగం లేదా వ్యాపారం రెండింటిని సూచిస్తుంది. ఈ 3 మార్గాల్లో ధనం వస్తుంది. ఎందుకంటే ఈ 3 స్థానాలు అర్థ త్రికోణ స్థానాలు, మీ జీవితాన్ని అర్థవంతం చేసే స్థానాలు. డబ్బు లేకపోతే మీ జీవితానికి అర్థం ఉండదు. ఈ స్థానాధిపతుల బలాన్ని బట్టి, ఈ స్థానంలో ఉన్న గ్రహ బలాన్ని అనుసరించి ఉద్యోగమా వ్యాపారమా అని తీర్మానించుకోవాలి. ఇక 11వ స్థానం లాభస్థానం. ఈ స్థానం ద్వారా కూడా ధనం వచ్చే అవకాశాలు ఉంటాయి. అంటే 11వ స్థానాధిపతి లేదా 11వ స్థానంలో అమరి ఉన్న గ్రహాల ద్వారా లాభం వచ్చే అవకాశాలు ఉంటాయి. ఈ 11వ స్థానం యొక్క సూక్ష్మం ఏమిటి అంటే, పాపగ్రహాలు ఈ స్థానంలో బలంగా అమరి ఉన్నాయంటే ఏ విధంగానైనా మిమ్మల్ని ఉన్నత స్థితికి తీసుకొని వెళతాయి. ఇవి ఎప్పుడు జరుగుతాయి అంటే వాళ్ళ దశాభుక్తులు జరిగే కాలంలో అని గుర్తుంచుకోవాలి. సో ఈ 4 స్థానాలు ఒకరి జాతకంలో ధనం వచ్చే మార్గాన్ని సూచిస్తాయని తెలియజేస్తూ మళ్ళీ ఇంకొక ముఖ్య టాపిక్తో మీ ముందుంటాను. ధన్యవాదాలు.